నిజానికా లేకపోతే అందరూ ఏమన్నా భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి మన్మోహన్ సింగ్ పేరు వాడారా, ఆయన ఎలాగో మాట్లాడరు కదా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉన్నది అది. వాసుదేవన్ గారు మొదటి మాట, ఒకవేళ మన్మోహన్ సింగ్ 15 ఏళ్ల కింద ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏదో ఒక అకేషన్లో అని ఉంటే దాన్ని ఇప్పుడు ఇన్వోక్ చేసి వీళ్ళు గెలిస్తే ముస్లింలకు తెస్తారని చెప్పడం అది మతపరమా కాదా? మన్మోహన్ సింగ్ అప్పుడు చెప్పాడు మతపరమే, కాకపోతే దాన్ని అవసరం ఏముందని. ఇప్పుడు ఒకటైతే మన్మోహన్ సింగ్ ఒకటి అన్నాడు, ఇంకోటి అన్నాడు. కాంగ్రెస్ ప్రణాళికలు కూడా ఏమన్నారంటే, మన్మోహన్ సింగ్ కూడా అన్నప్పుడు మొన్న ఖర్గే కూడా చెప్తున్నాడు కదా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ప్రత్యేకించి ముస్లింలు అన్నది దేశంలో ప్రత్యేకించి అంటే ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని రెఫర్ చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. రెండవది, అసలు ముస్లింలు ఈ దేశమే కాదంటున్న సమయంలో ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామానికి అధ్యక్షుడిగా ఉన్నవాడు ముస్లిం అనే ఒక ఫ్యాక్ట్ చెప్తూ ఉంటారు తరచూ. దాన్ని ఎవరు వచ్చి ఇప్పుడు కల్పించలేరు కదా. భవిష్యత్తును కల్పించగలమేమో కానీ గతాన్ని ఎలా కల్పించగలం? అవన్నీ ఎలా ఉంచి 2024 ఎన్నికల్లో ఆయన రాజస్థాన్లోని బన్స్వాడలో మాట్లాడినప్పుడు దానికి దీనికి సందర్భం ఏంటి? ఇంకా తర్వాత రిజర్వేషన్ల మీద మొన్ననే మనం చర్చించాం. దగ్గుబాటి పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్లో ఆ వీడియో చాలా ఫేక్ వీడియో, అది ఇదని హడావుట్ చేశారు. ప్రధానమంత్రి గారు నిన్న చెప్తున్నారు, ముస్లింల కోటా తీసిపోయి కర్ణాటకలో వీళ్ళు బీసీల కోటా తీసిపోయి ముస్లింలకు ఇచ్చారు. అసలు ఈ ముస్లిం అనేది భారత ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారంలో ఒక నెగిటివ్ పాయింట్గా ఎందుకు చూపిస్తున్నారు అనేది నా ప్రశ్న. ఆయన అదేవిధంగా వేరే మతాల గురించి కూడా మాట్లాడమనండి, హిందువులకు జరిగేవి చెప్పమనండి, లేకపోతే ఇంకో పార్సీలకు జరిగేవి, సిక్కులకు జరిగేవి అన్నీ చెప్పమనండి. అప్పుడు ప్రధానమంత్రి చేసేది రాజకీయ ప్రసంగం, రాజనీతిజ్ఞత కాకుండా మతాల ముచ్చటగా మారిపోతుంది. అందువల్ల వచ్చిన సమస్య తప్ప హేట్ స్పీచ్, విద్వేష భాష మంచిది కాదని చాలామందికి మనం కేసులు పెట్టాము. ఇదివరకు మామూలు నార్మల్ టైమ్స్లో కూడా. అటువంటిప్పుడు వీటన్నిటికీ అతీతంగా అన్ని మతాలకు నిలయమైన ఈ దేశంలో ప్రధానమంత్రి ఇలా మాట్లాడటం మటుకు చాలా చాలా అభ్యంతరకరం. నిజంగానే అభ్యంతరం కూడా ఎన్నికల సంఘానికి వాళ్ళు పెట్టారనుకోండి. ఇది మొదట అభ్యంతరం పెట్టాక ఆయన మళ్ళీ ఇప్పుడు హనుమాన్ చాలీసా కూడా తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఎన్నికల సంఘం ఏం చేస్తుందో కనీసం ఒక నోటీస్ అయినా ఇస్తుందా లేదా? మీరు అనొచ్చు, ఇప్పుడు హనుమాన్ చాలీసా మీద కర్ణాటకలో ఈద్గా మైదానాలు, హనుమాన్ చాలీసాలు, ఆశ్రమాలు చాలా జరిగాయి. బట్ ఏ సందర్భంలో చేశారు, ఎంతవరకు చేశారు? ఒకటైతే చెప్పగలుగుతాను, ఈ దేశంలో ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా ఫలానా ప్రార్థన మీరు చేయకండి అని నిషేధాజ్ఞలు, తాత్కాలికంగా శాంతి భద్రతలు లేకపోతే వీళ్ళు ఆపొచ్చు, మీరు అక్కడికి వెళ్తే సమస్య వస్తుందని. కానీ శాశ్వతంగా ఉత్తర్వులు, తీర్మానాలు, బిల్లులు పెట్టే అధికారం ఎవరికి లేదు, ఏ మతానికైనా చెయ్యరు. కర్ణాటకలో ఖర్గే కుమారుడు, ఆయన మంత్రి కూడా, ఆయన ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ లాగా బిహేవ్ చేస్తున్నారు, హిందూ మతం మీద విద్వేషం వెళ్ళగక్కుతున్నారు, ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. కేసులు కూడా కొన్ని పోలీస్ స్టేషన్లో నమోదైనాయి. లేదా ఆయన మంత్రి హోదాలో కేసులు ఎవరు పెట్టారు అనేది ఒకటి. రెండవది సౌండ్స్ గురించి, ఎక్కువగా సౌండ్స్ ఇప్పుడు మసీదుల ముందు మాయించవచ్చా లేదా కరెక్ట్గా, ఇవే కదా చర్చ. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ఆయన ఎవరో హెగ్డే వారు పుట్టినప్పుడు మొదలైన సమస్య అండి. ఒక 80 ఏళ్ళు 100 ఏళ్ళు అయినా కానీ మనం దేశాన్ని ఇంకా అదే సమస్యతో ఉన్నట్టుగా. మీరు ఉదాహరణకు మీ పక్కింట్లో వాడు, అది మీ పిల్లాడు చదువుకుంటున్నప్పుడు రేడియో ఎక్కువ పెడితే మీరు వెళ్ళి, రేడియో ఇప్పుడు లేదనుకో టీవీ, మీరు వెళ్ళి చెప్పొస్తారు. ఇప్పుడు అందుకనే అది హనుమాన్ చాలీసా అయితే ఏముంది, మౌజా ఇదైతే ఏముంది. అందుకని సమస్య ఏంటి? పూర్వాపరాలు చూడకుండా బేసిక్గా అండి ఒక పొలిటికల్ క్వశ్చన్ను రిలీజియన్ ఆర్ కమ్యూనల్ ప్రాతిపదిక మీద ప్రజల ముందు రూలర్స్ పెట్టకూడదు. ఒకవేళ కింద నుంచి వస్తే పరిష్కారం చేయొచ్చు, కానీ ఇప్పుడు కాషాయం ధరించాలా, హిజాబ్ పెట్టుకోవాలా లేదా, ఇట్లాంటివే కదా. అట్లాంటివి వస్తే వెళ్ళి పరిష్కారం చేయాల్సిందే. కానీ ఈ దశలో, అది కూడా మొదటి దశలో అంటే మిగిలిన 6 దశలకు దీని ఛాయలు, దీని నీడలు కొనసాగాలి, ప్రపోర్షనేట్గా పెరుగుతాయేమో. అందుకనే ఇప్పటి వరకు విశ్వగురువుడు, తర్వాత దేశం అద్భుతంగా అభివృద్ధి చెందింది, మోడీని చూసి ముచ్చటపడుతున్నారు, ఓట్లేస్తారు, 400 అబ్కా పార్ 400 పార్ అన్నటువంటి పరిస్థితి పోయి ఇప్పుడు మోదీ గురించి మాట్లాడటం లేదు, డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామంటే ఆస్తులు. మొదటి దశ బహుశా